like, share and subscribe to Life of Unfiltered. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్. అబ్బా, చాలా రోజులైంది కదండి మీతో ఇలా మాట్లాడి. ఈరోజు మ్యాగీ మష్రూమ్ పెన్నే పాస్తా ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ మరియు క్యారెట్ని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్లా కన్జ్యూమ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి కూడా స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కదా, ఈవినింగ్ టైమ్స్లో చేసి పెడితే చాలా బాగుంటుంది, హ్యాపీగా తినేస్తారు. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 2.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎవరైనా మ్యాగీ మష్రూమ్ పెన్నే పాస్తా ట్రై చేసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా వాటర్ బాయిల్ అయ్యాక మనం తీసుకున్న మ్యాగీ పాస్తా అందులోకి వేసేసి బాగా ఉడికించుకోవాలి. అవి బాయిల్ అయ్యాయని మనకి అర్థమయ్యాక అందులో వచ్చిన మసాలా పాస్తాలోకి వేసి కలిపేసుకోవాలి. నా దగ్గర స్నాప్ అండ్ పాస్తా మసాలా చీజ్ ప్యాకెట్ ఉంది, సో అది కూడా వేసేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. నాకు అది కలవడానికి కొంచెం వాటర్ కావాలనిపించింది, వాటర్ పోసాను. అది బాగా బాయిల్ అయ్యాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. పెరి పెరి మసాలా అది కూడా వేసుకున్నాను. మనం పిజ్జాలో వేసుకునే పిజ్జా ఆరిగానో స్పైస్ మిక్స్ని అందులో వేసుకున్నాను. మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. అంతా అయిపోయేసరికి మనం కొత్తిమీర తీసుకొని పైన వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. సో టేస్టీ అయిన మ్యాగీ మష్రూమ్ పెన్నే పాస్తా రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పడానికి నా కజిన్ని రమ్మని చెప్పాను. సో షీ కేమ్ అండ్ టేస్టెడ్ ఇట్. మీరే వినండి ఎలా ఉంది. నేను చేసిన పాస్తా ఒకసారి టేస్ట్ చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పవా? చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to Life of Unfiltered.